డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కనుక ప్రస్తుతం చూస్తే ఎక్కడ లేని సంత అంతా కూడా నాకే కావాలరా అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు భయ్యా అంటే అంతకుముందు ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి కూడా మాట్లాడా లేదా? సో నేనే ఆపాను, నా వల్లే ఆగిపోయింది, లేదంటే అసలు బేవత్సం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడాడు. సో దాని తర్వాత ఇది అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, మరి పుతిన్ కూడా వాళ్ళ దగ్గర పిలుచుకున్నాడు. దాని తర్వాత జెలెన్స్కీని కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య కూడా మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అయిపోయింది, ఇంక ఏమీ లేదు, నేనే దీనికి కూడా కారణం, నేనే ఆపేశాను అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. దాని తర్వాత రోజు చూసుకుంటే మళ్ళీ రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేసేసింది. సో అది కూడా పోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాడు, మొన్న ఆల్రెడీ మీరు చూశారు కదా, ఇజ్రాయెల్ ఖతార్ మీద వెళ్ళి దాడి చేసింది. సో దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నెతన్యాహు, అటువైపు మీరు ఖతార్ మీద ఎలా పడితే అలా దాడులు చేశారంటే మేము ఒప్పుకోము, ఎందుకంటే వాళ్ళు మాకు మిత్రదేశం, వాళ్ళకి మాకు మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉండే, సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్లు తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అనమాట. అంటే వేరే ప్రపంచ దేశాలు అన్నింటిలో జోక్యం చేసుకుంటున్నాడు, కానీ ఫస్ట్ వాళ్ళ దేశం ఎలాగుంది, అసలు వాళ్ళ దేశంలో అసలు పరిస్థితులు ఎలా ఉండి, దాని తర్వాత అక్కడున్న ప్రజలు తనకి యాంటీగా ఉన్నారా, ఫేవర్గా ఉన్నారా, ఇవన్నీ ఏది కూడా పట్టించుకోవట్లే. జస్ట్ వేరే దేశాల్లో ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళ దాంట్లో ఏ లెక్క పెడదాం, వీటి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఫస్ట్ అసలు వాళ్ళ దేశాన్ని ఇంకా ఎంత ముందు తీసుకెళ్ళాలా అనే దాని గురించి అయితే పక్కన పెట్టేశాడనే చెప్పాలి.